సో జేఎన్టీయూహెచ్ స్టూడెంట్స్ ఎవరైతే R18 బ్యాచ్ వాళ్ళు ఉన్నారో 2022 2023 వాళ్ళు స్పెషల్ సప్లీలు రాశారు. 2024 2025 అంటే 2024కి స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు. మరి ఇప్పుడు 2024 2025 కలిపి డిసెంబర్లో ఈ 2025 డిసెంబర్లో కండక్ట్ చేస్తారా? ఒకవేళ కండక్ట్ చేయకపోతే పరిస్థితి ఏంటి? సో దీని గురించి ఒక అప్డేట్ అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇంకా తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, సో ఈ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో 2024 2025 వాళ్ళకు పూర్తిగా ఎలిమినేట్ చేసేస్తున్నారు. అంటే అది లాక్డౌన్ టైంలో పెట్టిన దానివల్ల కాబట్టి పెట్టడం జరిగిందని చెప్పేసి ఒక లేటెస్ట్ అప్డేట్. మరి స్పెషల్ సప్లీ లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా చెప్తాను. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ స్పెషల్ సప్లీ తీసేసే ఉద్దేశంతోనే వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్కి స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ అని నామకరణం చేయడం అయితే జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు స్పెషల్ సప్లీ లేదు కాబట్టి 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకి 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి 30-23 గ్రేస్ మార్క్స్ ఏవైతే ఇచ్చారో అవి వాటిని R18 బ్యాచ్ వరకు లైఫ్ టైం కింద కొనసాగించడానికి అది కూడా అఫిలియేటెడ్ వాళ్ళకు, అంటే అటానమస్ వాళ్ళకు కూడా ఇస్తారు, కానీ వాళ్ళు ఇష్టం అయితే ఇస్తారు, లేకపోతే లేదు. అటానమస్ కాలేజీ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినా కూడా. అయితే అది కొనసాగించాలి లైఫ్ టైం కింద అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నట్టయితే ఒక అప్డేట్ అయితే తెలిసిందనమాట. సో అదే కనుక జరిగితే ఇక మీకు స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ అనేవి ఇక వన్ టైం ఛాన్స్నే స్పెషల్ సప్లీ కింద కన్సిడర్ చేసుకోవాలి. అది ఎప్పుడు జరుగుతుంది? మీకు నెంబర్ ఆఫ్ ఛాన్స్ అయిపోయినప్పుడు. ఇక అది రాశారంటే జీవితం సంకన అయిపోయింది అన్నట్టే అర్థం. అందుకని చెప్పేసి 4 రోజులు లేట్ అయినా కూడా ఈ కాలేజీల్లో జరిగే ఎగ్జామ్స్ ద్వారా చేసుకుని వెళ్ళిపోవడమే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. ఓవరాల్గా అయితే ఇది గుడ్ న్యూస్ అనుకోవాలో బ్యాడ్ న్యూస్ అనుకోవాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్టర్నేటివ్ అయితే ఉంది, కాకపోతే ఒకటైతే మిస్ అవుతుంది అనమాట. అయితే ఏంటంటే ఇక ఈ గ్రేస్ మార్క్స్ ఎలిజిబుల్ అయితే పెట్టేసుకోవచ్చు, ఎలిజిబుల్ లేని వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చిందా ఆగుతూ ఉండాలన్నమాట.